ఈరోజు నుంచి 3 రోజులు కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా జరిపించినటువంటి ఆకల కామేశ్వరరావు గారు, దేవరాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా, తిగురాం మామిడిపల్లి గ్రామ వాస్తవ్యులు మరియు వారి యొక్క పరివారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జరిపించి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజలకు ఆశీర్వచనాలు ఇచ్చి వారందరినీ పరిపూర్ణంగా సంతృప్తి చెందించి వారికి దివ్య ఆశీస్సులు ప్రసాదించడం జరిగినది. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. మాలాం గుండీంచినవరం శూలం శంఖం సుదర్శనం దదాననం భక్తభరతం దత్తాత్రేయం నమామ్యహం. ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం నోత్రనత్రోపదేహం త్రిభిర్గణమృగేంద్రం బోధకం పద్మినీనాం క్షురగురుమభివంద్యం సుందరం విశ్వమూర్తిం. విశ్వవిరాజస్వరూపుడైన శ్రీ పద్మనాభ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఆలయ విగ్రహ శిఖర యంత్ర ప్రతిష్టా మహోత్సవ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు మొన్న 3వ రోజు 6వ తారీఖు నుంచి కూడా వడ్డాదిలో వద్దరి శ్రీ 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 పద్మనాభ సీతారామస్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు కొత్తూరు గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు, పిన్నలు మరియు పరిసర ప్రాంత ప్రజల మంది కూడా చక్కగా విచ్చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో సుమారుగా 30 మంది దంపతులు, 60 మంది దంపతులతో కళ్యాణం, 30 మంది దంపతులతో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట, వివిధ పూజాది కార్యక్రమాలతో, అభిషేకాలతో, హోమాలతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది. ఈరోజు ఉదయం 11:25 ఏకకాలంలో స్వామివారి యొక్క ఆలయ విగ్రహ శిఖర యంత్ర ధ్వజస్తంభ బాలాంజనేయ సహిత విఘ్నేశ్వర లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహ శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో రంగరంగ వైభవంగా జరిగినవి. దాంట్లో భాగంగా వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారికి భజనా కార్యక్రమాలు చక్కగా చేసి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది ఉన్నారు. దీంట్లో భాగంగా పరిసర గ్రామం నుంచి చాలామంది భక్తులు భారీ పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందారు. ఈ యొక్క స్వామివారు చాలా విశిష్టత. ఎందుకంటే ఇక్కడ శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. విష్ణుమూర్తి యొక్క హృదయం శివుడి వద్ద ఉంటుంది, ఆ శివుడి యొక్క హృదయం విష్ణుమూర్తి వద్ద ఉంటుంది. అటువంటి విష్ణువు శివుడు కలిసి ఒకే క్షేత్రంలో ఉండడం ఇది చాలా గొప్ప విషయం. దీంతో పాటు ఎన్నో తరతరాలుగా పేరు పొందినటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఈ గ్రామంలో ఉండడం, ఈ యొక్క పరిసర ప్రాంతాల భక్తులు చేసుకున్నటువంటి మహత్పుణ్యం. అయితే ఈ రామాలయం దగ్గర నిలబడితే ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి వారి దయా విశేషంతో ఇటు తిరిగితే పరమేశ్వరుడు కనిపిస్తాడు, ఇటు తిరిగితే రాముడు కనిపిస్తాడు, అటు తిరిగితే గోవిందుడు కనిపిస్తాడు. ఇంత చక్కటి ప్రాంతంలో ఈ యొక్క రామాలయాన్ని నిర్మించుకున్నటువంటి భక్తులు వీళ్ళ జన్మ సార్థకత శ్లాఘనీయం. ఈ యొక్క స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఇది చాలా పెద్ద క్షేత్రంగా మారేటువంటి రోజు ఉంది అని చెప్పి నేను స్వామివారి యొక్క దయా విశేషంతో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.